గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తానన్న మాటకే కట్టుబడి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి తీరుతాం, అలాగే వచ్చిన ఇబ్బంది లేదు నిర్వహణలో అని ఆయన చాలా ఘంటాపదంగా చెప్తూ వస్తున్నారు. మరోపక్క హైకోర్టు ఏమో ఈ విషయంలో ప్రభుత్వం పట్టువిడుపులు ఉండాలి అని ఒక సూచన చేసింది. మిగిలిన రాష్ట్రాల్లో రద్దు చేయటమో వాయిదా వేయటమో చేసినప్పుడు మీకేంటి అభ్యంతరం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక కన్వీనియంట్ ఆన్సర్ ఉంది. విద్యార్థుల భవిష్యత్తు కోసమే మామూలుగా అయితే జస్ట్ పాస్ మార్కులు వేసేసి వాళ్ళని పంపిస్తాం, రేపు పొద్దున ఏ కాలేజీల్లో వాళ్ళకి ఏ యూనివర్సిటీల్లో మంచి అడ్మిషన్లు దొరుకుతాయనే ఆందోళన ఆయన వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్తు సరే, భవిష్యత్తు మాట దేవుడు ఎరిగితే వర్తమానంలో ఉండాలి కదా. అసలు మీరు పరీక్షలు నిర్వహిస్తే 16 లక్షల మంది విద్యార్థులు, 10th ఇంటర్ కలిపితే 16 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ అటెండెంట్స్ అక్కడికి వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర వచ్చేవాళ్ళు ఒక 10 లక్షల మంది ఉంటారు. 4 లక్షల మంది స్టాఫ్, నిర్వహణ సిబ్బంది, టీచర్లు కావచ్చు, ఇన్విజిలేటర్లు కావచ్చు, లేకపోతే నిర్వహణ యంత్రాంగం కావచ్చు. వీరు ఒక 4 లక్షలు ఉంటే మొత్తం 30 లక్షలు. వీళ్ళు వ్యాప్తి చేస్తే కరోనా విస్ఫోటనం ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా చాలా భయానకంగా ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లేకపోతే తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్, వీళ్ళిద్దరూ కాకపోతే కేఏ పాల్ అభ్యంతరాలు లేవనెత్తారు కాబట్టి పరీక్షలు జరిపి తీరుతామన్న ఒక మొండి పట్టుదల ప్రదర్శించడం అనేది విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది. దీని మీద విద్యావేత్తలు కావచ్చు, అలాగే హెల్త్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అలాగే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ సాయి కృష్ణ, లీడింగ్ పల్మనాలజిస్ట్, అలాగే డాక్టర్ గౌతమ్, ఎడ్యుకేషనలిస్ట్, ఇంకా కె వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అలాగే కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే. డాక్టర్ సాయి కృష్ణ గారు, ముందస్తుగా చెప్పండి, అంటే ఇది పూర్తిగా పొలిటికల్ అంశానికి సంబంధించింది వ్యవహారంగా ప్రభుత్వం ప్రతిపక్షాలు దీన్ని మలుస్తున్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు అనే అంశం మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ కరోనా తీవ్రత, సెకండ్ వేవ్ తీవ్రత రాష్ట్రాన్ని చాలా తీవ్రంగా తాకిన దృష్ట్యా అసలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు చిన్నపిల్లల్లో కరోనా సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఏమన్నా కనిపిస్తుందా? పల్మనాలజిస్ట్గా మీరు నోటీస్ చేసిన అంశాలు ఒకసారి షేర్ చేస్తారా? గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా మిగతా ప్యానలిస్టులకి అలానే ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకి కూడా ముఖ్యంగా ఏంటంటే మనం కరోనా సెకండ్ వేవ్ అనేది ఇప్పుడు అందరికీ తెలుసు ఎంత తీవ్రంగా ఉండేది. ఫస్ట్ వేవ్ కి మన సెకండ్ వేవ్ కనుక పోల్చుకుంటే ఎక్కడా కూడా పొంతన లేదు. ఫస్ట్ వేవ్ లో ఏంటంటే మనం ముందుగానే లాక్డౌన్ పెట్టడం వల్ల కొంతవరకు చాలా వరకు పిల్లల్లో కూడా మనం కేసులు అనేవి తక్కువగా చూడటం జరిగింది. అలానే నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా మనం తగ్గించగలిగాము. అలానే మోర్టాలిటీ కూడా ఫస్ట్ వేవ్ అంత తీవ్రంగా లేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ కనుక తీసుకుంటే కంప్లీట్ గా డిఫరెంట్ సినారియో ఇది ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కి. ఎందుకంటే వైరస్ అనేది కూడా పరివర్తన చెందడం జరిగింది. డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ మ్యూటెంట్ కూడా కొన్ని కేసెస్ లో చూడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే విత్ ఇన్ నో టైం, అంటే మనం ఫస్ట్ లో ఏమనుకున్నామంటే నెగ్లిజెన్స్ వల్ల లేకపోతే పేషెంట్ హాస్పిటల్కి వచ్చే టైం డిలే అవ్వటం వల్ల చాలా సీరియస్ అయిన కేసులు చూడటం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే పేషెంట్ ఫస్ట్ డే నుంచి కూడా డే 1 ఆఫ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు కూడా మరణించడం అనేది కూడా జరిగింది. చాలా తీవ్రత అంటే సివియరిటీ కూడా వాళ్ళు డిసీజ్ అనేది రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వైరస్ అనేది కూడా పరివర్తన చెంది, రూపాంతరం చెంది ట్రిపుల్ వేరియంట్ అనేది కూడా ఉండటం వల్ల చాలా సివియర్ ఫామ్ లో ఉంది. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ కూడా, అంటే ఒక పేషెంట్ నుంచి ఎంతమందికి వస్తుంది అనేది కూడా ఆర్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే ఒక పేషెంట్ అనేది ఒక మిగతా వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయటం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ పెట్టడం అనేది గవర్నమెంట్ ఈ టైంలో పునరాలోచన ఖచ్చితంగా చేయాలి. కంప్లీట్ గా ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేసి వాళ్ళకి పాస్ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదు, కానీ ఎవరు కూడా దాన్ని ఆశించట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు May 5th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో మన రాష్ట్రం ఉంది. ఇప్పుడు కనుక చూస్తే మనకు గత 24 గంటల్లో కూడా కేసెస్ కూడా దాదాపు 1700 పైన కేసెస్ రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా 64 మంది చనిపోవడం జరిగింది. ఈ ఓన్లీ అఫీషియల్ రిపోర్ట్స్ అనేది. అన్అఫీషియల్ గా చూస్తే దీనికి ఇంకా 3 to 4 times ఎక్కువే ఉంటాయి కేసెస్, కానీ డెత్ రేషియో కూడా చూసుకుంటే దీనికన్నా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో
ఈ వైరస్ ఉధృతి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్న టైంలో పీక్ ఉందండి. ఇంకా పీక్ రావడానికి మే సెకండ్ వీక్ అనేది పీక్ స్టేజ్ కి రావచ్చు అని జరుగుతుంది. అంటే పీక్ స్టేజ్ కంటే ఇప్పుడే మనం రోజుకి 17,000 కేసులు చూస్తున్నాము అంటే అది పీక్ వచ్చిందంటే అది 40,000కి మహారాష్ట్రలో కూడా చూసాం. రోజుకి 40,000 నుంచి 60,000 కేసులకు వెళ్ళండి. అలాంటి కేసులు మన దగ్గర కూడా అంత తీవ్రత వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు మనం ఎగ్జామ్స్ అనేది పెట్టి అలానే ఫస్ట్ వేవ్ కానీ ఇప్పుడు కూడా చూసుకుంటే నేను ఎందుకంటే నేను లైవ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను పేషెంట్స్ డైలీ చూస్తున్నాను కాబట్టి చిన్న పిల్లల్లో కూడా ఇది ఈసారి కొంచెం తీవ్రత ఎక్కువగానే ఉంది. వాళ్ళకి పాజిటివిటీ కూడా, అంటే ఇన్ఫెక్షన్ అనేది కరోనా పాజిటివిటీ రావడం కూడా పిల్లల్లో, అంటే టీనేజర్స్ లో ఎస్పెషల్లీ ఈ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ గ్రూప్ లో ఎవరైతే 15 years 14 years 17 years లోపు ఉంటారో వాళ్ళకు కూడా ఈ కరోనా వైరస్ బారిన పడడం జరిగింది. వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి సైకలాజికల్ గా కూడా మానసికంగా కూడా ఒత్తిడికి గురవటం, వాళ్ళ పేరెంట్స్ కొంతమందికి చాలా మందికి పాజిటివ్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఆ చదువుకునే అట్మాస్ఫియర్ కూడా లేకపోవటం, వాళ్ళని వీళ్ళు టేక్ కేర్ చేయాల్సిన అవసరం కూడా కొన్ని ఫ్యామిలీస్ లో చూస్తా ఉన్నాను నేను. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీస్ లో ఒక 3-4 ఉన్నారంటే వాళ్ళకి ఇద్దరు పేరెంట్స్ కనుక పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకి వీళ్ళు సర్వీస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎగ్జామ్స్ రాయటం కానీ అదొక పార్ట్ చూసుకుంటే, వీళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ కి వెళ్ళి చాలా మంది అసిమ్టమాటిక్ పీరియడ్ లో ఉన్నారు, వాళ్ళు క్యారియర్స్, వాళ్ళు మనం సూపర్ స్ప్రెడర్స్ గా పిలుస్తాము. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి వచ్చి వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు స్ప్రెడ్ చేయటం. అలానే ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ లో కూడా ఇప్పుడు చాలా మంది లక్షల మంది, ఇప్పుడు మీరు చెప్పారు చాలా మంది స్టాఫ్, అంటే ఇన్విజిలేటర్స్ కానీ ఒక 4 లక్షల మంది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అలానే స్టూడెంట్స్ కూడా చూసుకుంటే 14 లక్షల మంది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ కనుక 16 లక్షలు. ఈ ప్రాసెస్ కనుక మనం చూస్తే ఈ ఎగ్జామ్ సెంటర్స్, ఈ ఎగ్జామ్ పేపర్స్ రావడం దగ్గర నుంచి, పోస్టల్ ఆఫీస్ దగ్గర నుంచి, తర్వాత స్ట్రాంగ్ రూమ్ రావడం, ఇదంతా కూడా చాలా మ్యాన్ పవర్ తో కూడుకుంది. అంటే కనెక్టివిటీ, వాళ్ళ యొక్క కాంటాక్ట్ అనేది కూడా చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. ఇలాంటి పీరియడ్ లో మనం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయటం ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఆయన చెప్పింది ఒక విధంగా కరెక్టే, అంటే వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్ పెడుతున్నారు. కాకపోతే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. పోస్ట్ పోన్ చేస్తే ఒక 1 month చూడాలి. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తు అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రజలు కూడా ఈ 1 month మనం బ్రతికితే చాలు, ఈ 1 month మనం జాగ్రత్తగా దీన్ని మనం పోస్ట్ పోన్ చేసుకుంటే చాలు, ఎలా ఉంటాము, చావు బతుకుల మధ్య చాలా మంది పేషెంట్స్ కూడా చూస్తా ఉన్నాం. చాలా భయానకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆక్సిజన్ దొరక, బెడ్స్ దొరక, వెంటిలేటర్స్ దొరక వాళ్ళు ఒక పేషెంట్ ని పట్టుకొని అన్ని తిరగాల్సి వస్తా ఉంది. నేను డైలీ చూస్తా ఉన్నాను. వచ్చి బతలాడతారు, సార్ ఒక బెడ్ ఇవ్వండి, మాకు ఏదో ఒక ఎక్కడో చోట మేము పడుకుంటాం, మాకు ఒక బెడ్ ఇస్తే చాలు, ఎక్కడ అవైలబిలిటీ లేదనే పరిస్థితికి వచ్చాడు. చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఎవరికి ఏది లేదండి. ఫస్ట్ ప్రయారిటీ ఓన్లీ కోవిడ్, ఓన్లీ కరోనా. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. ప్రతి ఇంట్లో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ప్రతి ఫ్యామిలీలో కోవిడ్ బాధ పడిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో డాక్టర్ సాయికృష్ణ ఒక విషయం చెప్పండి. పల్మనాలజిస్ట్ గా మీరు ఫస్ట్ వేవ్ ని చూశారు, ఫస్ట్ వేవ్ బారిన పడ్డ వాళ్ళని చూశారు, అలాగే సెకండ్ వేవ్ చూశారు, సెకండ్ వేవ్ బారిన పడుతున్న వాళ్ళని స్వయంగా మీరు కూడా ఎగ్జామిన్ చేసుంటారు పల్మనాలజిస్ట్ గా. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రమంలో మీరు నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి? అంటే సిమ్టమ్స్ వైజ్ చూసేయండి, సిమ్టమ్స్ అయితే ఒకే విధంగా ఉన్నాయి. కాకపోతే ఆ సివియారిటీ అనేది ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది పర్సిస్టెంట్ ఫీవర్, చాలా మందికి 1 week వరకు ఫీవర్ డైలీ రావడం. ఫస్ట్ వేవ్ లో కూడా వచ్చేది, కానీ ఫస్ట్ 2 days 3 days వచ్చి లో గ్రేడ్ ఫీవర్ వచ్చేది. ఇప్పుడు చాలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తుంది, 102, 103 ఫీవర్ రావడం. వాళ్ళకి ఫస్ట్ వీక్ లో సిటీ స్కాన్ చేస్తే బాగానే ఉంటాం, తర్వాత 1 week తర్వాత సెకండ్ వీక్ లోకి వచ్చిన తర్వాత చాలా మందికి 25%, 50%. లాస్ట్ ఇయర్ అయితే పర్సనల్ గా నేనైతే అప్ టు 25% ఉన్నారని వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఆ 25%, ఈవెన్ 5% ఉన్న వాళ్ళు కూడా విత్ ఇన్ 3 days లో వాళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, వాళ్ళు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లోకి వెళ్ళడం, చాలా సివియర్ గా వాళ్ళు బ్రెత్లెస్నెస్ తో రావడం జరుగుతూ ఉంది. అంటే ఆ సివియారిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. సిమ్టమ్టాలజీ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నా కానీ ఆ సిమ్టమ్స్ యొక్క తీవ్రత అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ రోజులు కూడా సఫర్ అవుతా ఉంది. డాక్టర్ సాయికృష్ణ ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు సూపర్ స్ప్రెడర్స్ అనే ఒక మాట మీరు ప్రస్తావన చేశారు, ఒక వర్డ్ ప్రస్తావన చేశారు. ఇప్పుడు రేపు పరీక్షలు ఒకవేళ నిజంగా లేదు పంతానికి పోయి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిందే అనుకుందాం, సెంటర్స్ దగ్గర ఉండే ఒక రకమైన తోపులాట కానీ, స్టాంపీడ్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ, లేకపోతే మానసికమైన ఆందోళన కానీ అటు తల్లిదండ్రుల్లో ఉండొచ్చు, ఇటు పిల్లల్లో ఉండొచ్చు, అలాగే ఎగ్జామ్స్ నిర్వహించాల్సిన సిబ్బంది, ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు,
ఇంతమంది ఒక చోట జమ అయినప్పుడు వచ్చే ఒత్తిడి ఏ రకంగా ఉంటుంది? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ వయసు ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు చాలా రోజుల తర్వాత కలవటం, వాళ్ళు దగ్గరగా మింగిల్ అవ్వటం, మనం వాటిని అవాయిడ్ చేయలేము. ఒకసారి అంత క్రౌడ్ ని మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పేసి అది చాలా కష్టంగా ఉంటుంది. అలానే ఇప్పుడు చాలా మంది మనం ఇంకొకటి కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు రావద్దు, వాళ్ళకి తర్వాత ఎగ్జామ్స్ పెడతాము, సప్లిమెంటరీ గారు వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ పెడతాము. ఎవరు చెప్తారు కోవిడ్ పాజిటివ్ ఉందని? డేటా ఎక్కడుంది? ఎవరిని మనం ఇన్హిబిట్ చేయగలం రాకుండా శాంపిల్స్ కి? మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అది కోవిడ్ అని తెలియకపోయి వాళ్ళు ఫీవర్ సిమ్టమ్స్ ఉన్నా కానీ వాళ్ళు టాబ్లెట్స్ తీసుకొని ఆ రోజు ఎగ్జామ్ రావచ్చు. ఎందుకంటే మనకు అది ఆ స్క్రీనింగ్ లేదు, మన దగ్గర ఆ డేటా లేదు. ఎవరికి పాజిటివ్ ఉంది 10th క్లాస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఎవరికి వాళ్ళ పేరెంట్స్ కి పాజిటివ్ ఉందనే దగ్గర మన దగ్గర డేటా లేదు. ఇట్స్ ర్యాండమ్ గా ఎవరికి ఉందని తెలియదు. వాళ్ళు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ రావచ్చు, వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయొచ్చు, వీళ్ళు ఇంట్లో పేరెంట్స్ కి స్ప్రెడ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్రెడీ మనం విపరీతమైనటువంటి దీంట్లో ఉన్నాం, పీక్ లెవెల్లో ఉన్నాం. మళ్ళీ దీన్ని మనం ఇంకా దీన్ని అగ్రివేట్ చేయడం తప్పితే వేరేదైతే కాదు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి పునరాలోచించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో కూడా పెట్టుకొని పోస్ట్ పోన్ చేస్తే కనుక మనం ఈ యొక్క మనకు అర్థం అవుతుంది ఒక 2 weeks లో 3 weeks లో దీని యొక్క ట్రెండ్ ఎలా ఉంది, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అంటే మీకేమనిపిస్తుంది ఇది ఒక నెల పాటు, అంటే మే నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్ అనేది మీ బోటి హెల్త్ ఎక్స్పర్ట్స్ పల్మనాలజిస్ట్ అందరూ చెప్తున్నారు. మే నెలైనా దీనికి కొనసాగింపు ఉండదా? ఒక మే నెల వరకు జాగ్రత్తగా ఉంటే చాలా. ఎగ్జాక్ట్లీ దీని తీవ్రత అనేది ఖచ్చితంగా ఒక నెల నుంచి ఒక 2 months వరకు అయితే ఉంటుందండి. కాకపోతే పీక్ మాత్రం మే నెల మాత్రం చాలా క్రూషియల్. మే మంత్ అనేది మాత్రం చాలా క్రూషియల్. అది జూన్ నుంచి గ్రాడ్యువల్ గా తగ్గిపోయి జూన్ ఎండింగ్ వరకు అట్లా ఇదైతే అవుతుంది. కానీ మే ఇస్ ద వెరీ క్రూషియల్ పీరియడ్. దట్ టు మే ఫస్ట్ వీక్ అనేది ఇప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్న టైంలో ఈ ఎగ్జామ్స్ వెళ్ళడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. రైట్ డాక్టర్ సాయికృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు విన్నారు కదా, అంటే లీడింగ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సాయికృష్ణ ఈఎస్ మానిటర్డ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఆయన చాలా దగ్గర నుండి స్వయంగా చూశారు. అండ్ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇంత మంకుపట్టుతో వెళ్లాల్సిన అవసరం ఉందా? 16 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయబోతున్నారు. 10th ఇంటర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే ఎగ్జామ్స్ కన్వీన్ చేయాల్సిన సిబ్బంది ఉంటారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం అడగట్లా. వాళ్ళు అంటున్నది ఏంటంటే రద్దు చేయమని కూడా అట్లా పోస్ట్పోన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమే, కానీ వర్తమానంలో విద్యార్థులు ఉండాలి కదా. ఇది ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం? సార్, ముందుగా అందరికీ నమస్కారం, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ. ఇందాక డాక్టర్ గారు చెప్పిన కొన్ని పాయింట్స్ లో ఆయన డాక్టర్ గా ఏదైతే కోవిడ్ కి సంబంధించినటువంటి ఫస్ట్ వేవ్ చూస్తుంటారు, సెకండ్ వేవ్ చూస్తుంటారు. ఈ కొంత సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నుంచి మనకు కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఈ కరోనా గురించి రోజు చూస్తా ఉన్నాం కాబట్టి మనకు కూడా అర్థమైనటువంటి సిచ్యువేషన్. కానీ మీరు అన్నదంటే ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలతో వెళ్తుంది? అసలు వాయిదా వేసేయచ్చు, లేదంటే రద్దు చేయొచ్చు? ఈ 2 అంశాలు. రద్దు అడగట్లేదండి, రద్దు పోస్ట్పోన్ చేస్తే చాలు. రద్దు ఎవరు అడగరండి. పోస్ట్పోన్ చేస్తే కొంచెం స్థిమితపడిన తర్వాత మళ్ళీ పరీక్షలు పెట్టచ్చు. 2 నెలల్లో ఏం పోయిందండి? మంచి కరెక్ట్ పాయింట్ సార్. 2 నెలలు కాకపోతే 3 నెలలు, 3 నెలలు కాకపోతే 4 నెలలైనా మనం వాయిదా వేసి మళ్ళీ కండక్ట్ చేసుకోవచ్చు అనేది మంచి ఐడియా. దాంట్లో అయితే కొంత సజెషన్ చేయొచ్చు ఎవరైనా కూడా, కొంత వాయిదా వేయచ్చు. కానీ నిన్నటితో అయిపోయింది కేరళలో 10th క్లాస్ ఎగ్జామ్స్. 30,000, 40,000 కేసులు కూడా కేరళలో వచ్చినటువంటి సంఘటనలు మీరు కూడా చూస్తుంటారు. గడిచిన వారం రోజుల క్రితం కూడా 30,000, 40,000 కేసులు కూడా కేరళలో నమోదైంది. నిన్నటితో 10th క్లాస్ ఎగ్జామ్స్ కేరళలో అయిపోయింది. మరి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎందుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాయి అంటే మనం దానికేం సమాధానం చెప్తాం? అక్కడ ప్రతిపక్షాలు కూడా అడగల ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి అని. అంటే కేరళలో ఉన్నటువంటి వాతావరణం తెలుసు కదా, ఎడ్యుకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ కేరళలో ఇస్తారు. అటువంటి కేరళ రాష్ట్రంలో నిన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ నిన్న April 29తో నిన్న అయిపోయింది. మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వాయిదా వేస్తారు. ఇక్కడ పర్టికులర్ గా ఒక్క థింగ్ అయితే చెప్పదలుచుకున్నాను సార్. ఇక్కడ ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ ఓపెన్ చేసేటప్పుడు అందరూ వ్యతిరేకించారు. ఇలా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్కూల్స్ పెట్టమని చెప్పాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు November 2వ తారీఖు నుంచి మేము స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం, ముందు ఆగస్ట్ అనుకున్నారు, సెప్టెంబర్ అనుకున్నారు, అక్టోబర్, మళ్ళీ నవంబర్కి వెళ్ళింది. స్కూల్స్ ఓపెన్ చేశారు. స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి ఓపెన్ అయ్యారు. మీరు అన్నట్టుగా కొంతమంది కేసులు వచ్చినా మళ్ళీ రికవర్ అయ్యారు. ఏదైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లతో స్కూల్స్ ఓపెన్ చేసింది. ఈ భారతదేశంలో ఒక 2-3 రాష్ట్రాలు తప్ప ఏ రాష్ట్రానికి కూడా 10వ తరగతి పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు కానీ కండక్ట్ చేసే రైట్ లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 160 days
ఏదైతే మాన్యువల్ క్లాసెస్ రన్ అయితే మాత్రమే ఆ రాష్ట్రంలో పబ్లిక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఉంటుంది. అంటే మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా 160 days మాన్యువల్ క్లాసెస్ రన్ కాల. ఇప్పుడు తెలంగాణలో రన్ కాల, మిగిలిన రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో రన్ కాల. అటువంటి వారిని నిజంగా ఎగ్జామ్స్ గానీ కండక్ట్ చేస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎగ్జామ్స్ రద్దు చేసేస్తారు. సో ఇక్కడ ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం ఇన్ని కేసులు వస్తున్నా కూడా అనే దాంట్లో సార్ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా విద్యకి వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ స్కూల్లో ఫెసిలిటీస్ కల్పిస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్స్ వాళ్ళ డ్రెస్సులు అన్ని ఇస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఎగ్జామ్స్ గా రద్దు చేస్తే ఒకటే మాటతో వెంకటరెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి. వెంకటరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారి ఉద్దేశాన్ని ఎవరూ తప్పుపట్టట్లేదు. వెంకటరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారి ఉద్దేశాన్ని వారి యొక్క రుజువర్తనాన్ని ఎవరూ తప్పుపట్టట్లేదు. మీరు వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నది ఏంటంటే వాళ్ళ వర్తమానం ఏంటని అడుగుతున్నాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ప్రసాద్ గారు చూశారు కదా, ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ సాయి కృష్ణ హ్యాస్ ఎలాబరేటెడ్ ఏంటి అసలు వాస్తవ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది. పల్మనాలజిస్ట్గా ఆయన నోటీస్ చేసిన అంశాలు కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఈరోజు ఉదయం హైకోర్టు కూడా చెప్పింది సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేశాయి కదా, మీరెందుకు ఇంత పట్టుదలకు పోతున్నారు? ముందుగా ప్రైమ్ మినిస్టర్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అండ్ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. డాక్టర్ గారికి అయితే ప్రత్యేక వందనాలు. ఎందుకంటే ఆయన నేను గత 2 సంవత్సరాలు బట్టి నేను ఎన్నో డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేసాం. ఆయనకు ఉన్నంత కమిట్మెంట్, ఆయనకి ముఖర్జీ గారికి కొంతమంది ఉన్నారండి పేర్లు చెప్పాలి డాక్టర్లు, నిజంగా వాళ్ళకి అందరికీ నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ప్రజల్లో అవేర్నెస్, ఓ సినిమా ఫెటర్నిటీ కానీ ఎవ్వరికీ లేని బాధ ఈ డాక్టర్ గారికి నా బంధో అని కష్టపడి పనిచేస్తున్నారు. మళ్ళీ దండం పెడుతున్నాను సార్. ఎందుకు దండం పెడుతున్నానంటే కమిట్మెంట్ అంటారు. ఈ కమిట్మెంట్ ఉందనుకోండి, దాంతో ఏమవుతుందంటే కన్సిడరేషన్ వస్తుంది. కన్సిడరేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా వాస్తవాలకు దగ్గరగా ఆలోచించగలుగుతాం. ఇందాకలా వైసీపీ వెంకటరెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు. కేరళ ఎడ్యుకేషన్ సిస్టము అన్నీను 100% లిటరసీ ఉన్న రాష్ట్రం అండి. చదువు వాల్యూ తెలిసిన రాష్ట్రం, అలాగే పాలన బాధ్యత తెలిసిన రాష్ట్రం. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మ్యాసివ్గా ఎఫెక్ట్ అయిన కేరళ ప్రపంచానికి ఒక నమూనా కింద తయారైంది. ఈ విధంగా అడ్రస్ చేయొచ్చు కరోనా పేషెంట్స్ని ఖచ్చితంగా అర్థమయ్యే భాషలోనూ ఆచరించి చూపించారు. ఇంత వాలంటరీ వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్ కన్నా గణనీయంగా వాలంటరీ వ్యవస్థ లేకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలుతో కూడా పనిచేయించి రేషన్ భుజాల్లో ఎత్తుకొని తీసుకెళ్ళి ఇంటింటికి చేర్చి కాపాడిన ప్రక్రియ వెసెస్ అపోజిషన్ లీడర్ అండ్ రూలింగ్ చీఫ్ మినిస్టర్ ఇద్దరు పక్కనే కూర్చొని అనుసంధానించుకొని మొత్తం శ్రేణులందరినీ సమాయత్తం చేసి పనిచేసిన విధానం, అది కనుక ఎగ్జాంపుల్గా తీసుకుని మనం నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా దాని మీద కేరళ నమూనాకి కేరళలో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కాబట్టి ఈ విధంగా మేము కండక్ట్ చేస్తామని చెప్పమనండి. ఇవాళ ఏమొద్దు. మాకున్న రాష్ట్రానికి అపోజిషన్ పార్టీ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి అపోజిషన్ ఏది ఉందంటే ఇవాళ మాకు హైకోర్టే. హైకోర్టు చెప్పకనే చెప్పింది. ఏమని చెప్పింది? ఇండైరెక్ట్గా 3వ తారీఖు పోస్ట్ పోన్ చేస్తూ చెప్పాల్సింది ఏం చెప్పిందంటే ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఎంత కేటగారికల్గా ఉంటాయంటే స్వీయ రక్షణ తీసుకుంటున్నా సరే ఎవరిని మీరు రక్షించగలరు? ప్రాణ సంకటం వస్తే ఇంతసేపు డాక్టర్ గారు మొత్తుకుంది అదే. చావు చెప్పి రావట్లేదురా బాబు, ఇది దీనికి ఏదైనా సరే ఏదైనా చేద్దాం అనుకున్నా సరే ఏమి చేయలేని దౌర్భాగ్య స్థితిలో అందరూ దేశంలో 138 కోట్ల మంది ఉన్నారు. ప్రధానమంత్రి గారికి విజన్ 2020 ఉంది. అపోజిషన్ లీడర్ గారు చంద్రబాబు నాయుడు గారికి విజన్ 2020 ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నవయువకుడు, ఆయనకు కూడా ప్రజా చైతన్యం, బ్యాగులు ఇద్దామని, అమ్మఒడి ఇద్దామని, స్కూల్కి చదివితే పిల్లలకి డబ్బులు ఇచ్చి చదివిద్దామని ఇంత తాపత్రయం ఉంది. పడిపోయిన స్కూల్ని కూడా పునరుద్ధరిద్దామని కూడా ఉంది ఆయనకి. ఇంత తాపత్రయం ఉన్న మనిషికి కూడా మనిషి ప్రాణం ఉంటేనే చదువుకోవడానికి ఎవడన్నా రాగలుగుతాడు. ఇవాళ దౌర్భాగ్యం ఎలా దాపరించిందంటేనండి ప్రాణాల మీదకే వచ్చాయి. ఎలా అంటే సమూహం కింద ఏర్పడితే ఇది కూడా తర్వాత ఇది వైల్డ్గా స్ప్రెడ్ అవుతుంది. డాక్టర్ గారు మొత్తుకుంటుంది కూడా అదే. నాకు కరోనా వచ్చి నేను ఎగ్జామ్కి కూర్చుంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ మనకి అంత టెస్ట్లో చేసేసే స్థితిగతులే కనుక మనకుంటే ఇవాళ ఇంత కష్టపడిపోయిన పరిస్థితే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా టెస్టులు ఎక్కువగా చేసి ఈ సార్థకత తీసుకొచ్చినా సరే సెకండ్ వేవ్కి ఏ రాష్ట్రం కానీ ఎవ్వరూ సంసిద్ధంగా లేరు. ఏకైక విషయం, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఇది కనుక నడుస్తూ ఉన్న తరుణంలో ఆ లాక్డౌన్ 1, 2, 3 అవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇది రాష్ట్ర పరిధుల్లోకి వచ్చిందో ఈ చైన్ సిస్టమ్ బ్రేక్ చేయడం ఎవరి వలన కావట్లేదు. ఇప్పుడు ఈ తరుణంలో ఏకైక మార్గం. ప్రసాద్ గారు, ఇన్ఫ్యాక్ట్ సీఎం కేంద్రం ఏమి మాకు డైరెక్షన్స్ ఇవ్వలేదు కదా,
రాష్ట్రాలకి అదొక పాయింట్ అడుగుతున్నాను. నేను అదే దాని గురించి చెప్తున్నాను. అంటే ఇవ్వలేదు కాబట్టి మేము మా ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది ఇష్టారాజ్యం అన్న దానికి ఒక విపరీత అర్థం ఏంటంటే, నిజంగా ఏం చెప్పారంటే రాష్ట్ర పరిధుల్లోకి ఎప్పుడైతే కరోనా నియంత్రణ వచ్చిందో విపరీతమైన దౌర్భాగ్యం దాపరించింది. ఈ డాక్టర్ గారు నా బంధో అని సంవత్సరం పాటు ఈ కరోనా మొదటి వేవ్ ఎలా ఉంటుంది, ఇలా అడ్డుకోండి అంటే అనుసంధానించబడిన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి మాట విన్నాం కాబట్టి కాస్త ప్రాణాలతో ఉన్నాం. ఇవాళ ఏమైందంటే రాష్ట్ర పరిధులకు వస్తే వాళ్ళ పరిధులు పరిమితం. ఎందుకంటే ఇది ఆర్టికల్ 372 ఇంపోజ్ చేస్తూ దేశం అంతా మెడికల్ ఎమర్జెన్సీ కనుక డిక్లేర్ చేయకపోతే, మెడికల్ ఎమర్జెన్సీ చేస్తే ఏమవుతుందంటే ప్రైవేట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోయి ఆరోగ్య పరిరక్షణ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే నిజంగా సఫర్ అవుతున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ప్రభుత్వ ఆధీనంలో ఎప్పుడైతే జరుగుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పక్కనున్న ఒరిస్సాలో ఒక నోడల్ అధికారిని నియమించాడు. ఎంత చక్కగా చేస్తున్నాడు తెలుసా అండి. ఈజ్ కోఆర్డినేటింగ్ ఆక్సిజన్ సప్లై టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ హూ హెస్ బీన్ డిప్లాయిడ్ నోడల్ ఆఫీసర్. ఈ నోడల్ ఆఫీసర్ వ్యవస్థ గురించి ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. ఇదే డాక్టర్ గారితో పార్టిసిపేట్ చేసిన ప్రతి డిబేట్లోనూ అది ఆ రాష్ట్రంలో సక్సెస్ఫుల్ మాడ్యూల్ కింద చూసుకుంటే, నాటి ఫస్ట్ వేవ్లో కేరళ ఏదైతే సక్సెస్ మాడ్యూల్ చూపించిందో ఇవాళ ఒరిస్సా మనకి సక్సెస్ మాడ్యూల్ చూపిస్తుంది. కానీ దీని నుంచి ఎవ్వరూ తేరుకోని పరిస్థితుల్లో లేరు. ఇవాళ చూడండి, తెలంగాణ రాష్ట్రం సంసిద్ధమైన సరికల్లా ఈటల రాజేంద్ర ఏదో 4 హాస్పిటల్ తిరిగి ఇటు అడవాడు చేస్తే భూస్కాము నా దరిద్రం అని చెప్పి వాళ్ళని ఎత్తిమీ పెట్టి పనిచేసేవాడిని కూడా పాడు చేసే ప్రక్రియ ఉంది. అంటే ఎందుకప్పుడైతే రాజకీయాలకు ఆపాదించుకునే దౌర్భాగ్యం వస్తుందో ప్రజల స్థితిగతుల మీద ఎవ్వరికీ ఇది లేదు. డాక్టర్ గారు లాంటి వాళ్ళు నా బంధు అని ఎంత ప్రయత్నించినా సరే ప్రజల్లో చైతన్యం తెప్పించవలసింది ప్రజా చైతన్యమే. ప్రజల్లో చైతన్యం తెప్పించవలసింది ప్రజా చైతన్యమే. ఎందుకంటే ప్రజలు వాళ్ళ కోసం వాళ్ళు సంసిద్ధంగా ఉండవలసిందే. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాలు ప్రజల విధి విధానాలకు కాకుండా వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నప్పుడు ప్రజా చైతన్యం కంపల్సరీగా రావాల్సిందే. ఆ తరుణంలోనే ప్రజలు వాళ్ళు స్వీయ రక్షణలో చేసుకోగలరు. ఆ స్వీయ రక్షణతోనే ముందుకెళ్లే ప్రక్రియ అనుసంధానించబడుతుంది. రైట్. ఒకసారి గౌతమ్ గారు, విద్యావేత్త గౌతమ్ గారు ఒక సూటి ప్రశ్న అండి. అంటే ఒకవేళ ఎగ్జామ్స్కి మనం వెళ్ళాం, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిందే అనుకుందాం, ఒక రూమ్లో మీరు చెప్తున్న సోషల్ డిస్టెన్స్, అంటే ప్రభుత్వం చెప్తున్న సోషల్ డిస్టెన్స్ పాటించి సహజంగా ఒక 20 మంది ఎగ్జామ్ రాయాల్సిన చోట 10 మంది చేత ఎగ్జామ్ రాయించిన, అందులో ఒక్కరికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇందాక డాక్టర్ గారు చెప్తున్నారు సూపర్ స్ప్రెడర్స్ ఈ సందర్భంగా తటస్థపడే ప్రమాదం ఉంది, సూచన ఉంది అన్నట్లు ఆయన ప్రమాదం ఉందని స్పష్టంగా చెబుతున్నారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ క్యాంపస్ దాటి బయటికి వెళ్ళే లోపల ఎంతమందికి ఆ లక్షణాలు అంటుకుంటాయి? ఒకసారి ఆలోచించడానికే ఇంత భయానకంగా ఉందే ఈ విస్ఫోటనం. దాన్ని అరికట్టగలమనే ఒక మితిమీరిన విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనబరచడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నమస్కారం అండి. నమస్తే. ఒక విద్యావేత్తగా నాకు రాజకీయానికి ఎటువంటి అంటే దట్ ఈస్ మై పర్సనల్ ఓటింగ్ అనేది నా పర్సనల్ అండి. సో నేను ఎవరికి ఓటేసినా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అది నా ప్రభుత్వమే. అది రాష్ట్రంలో కానివ్వండి, లేదంటే నేషన్లో అయినా కానీ. సో నాకు ప్రైమ్ మినిస్టర్ మోడీ, నాకు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దాంట్లో ఎటువంటి సందిగ్ధం లేదు. ఇక్కడ పాలిటిక్స్కి ఇక్కడ అర్థమే లేదు. ఒక విద్యావేత్తకి ఏం చెప్తానంటే, ఒక విద్యార్థి తన ఇంట్లో నుంచి ఒక స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఆ సెంటర్కి వెళ్ళాలంటే అతను ఒక్కడే కాదు, అతనితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. లేదు 2 వీలర్స్ లో తీసుకుని వెళ్తారా, ట్రైన్ లో తీసుకుని వెళ్తారా, ఎడ్ల బండిలో తీసుకుని వెళ్తారా, ఆటోలో తీసుకుని వెళ్తారా, దేంట్లో తీసుకుని వెళ్ళినా కానీ ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో యూఆర్ అగైన్ ఇన్వాల్వింగ్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్. అదే కాకుండా ఆ విద్యార్థికి ఆ ట్రావెల్ చేసేటప్పుడు కరోనా రాకుండా మీరు ఆపగలుగుతారా? ఎందుకంటే మనం ఎంతసేపటికి అమెరికాలో FDA చెప్తే మనం ఇక్కడ ఆచరిస్తాం ప్రతి ఇంజెక్షన్ ని, ప్రతి దాన్ని. సో అమెరికా ఏం చెప్పింది? గాలిలో వస్తుంది అని చెప్పింది. అంటే అర్థమైంది, ఒకరు తాకితే ఒకరు కాదు, పక్కన కూర్చొని సడన్ టైం ఉంటే మనకు వస్తుందని చెప్తుంది. సో ఈ విద్యార్థి లోపలికి వెళ్తాడు, అక్కడ సెక్యూరిటీ ఉంటారా, సెక్యూరిటీ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తారా, లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ లోనే ఉండాలి. మనం ఏం బీచ్ సైడ్ లేదంటే ఇంత మండుటెండలో బయట ఓపెన్ లో పెట్టడానికి లేదు, ఆస్కారం లేదు. సో యూ హ్యావ్ టు బి కన్ఫైన్డ్ ఇన్ టు ద రూమ్. సో ఎయిర్ పొల్యూషన్ ఆబ్వియస్లీ శ్వాస తీసుకోవాల్సిందే. మనం ఎంతవరకు హైజీన్ అనేది ఉపయోగిస్తామండి? నిజంగా హైజీన్ ఉంటే ముక్కు కింద మాస్క్ పెట్టుకొని బయటకి వెళ్తూ ఉన్నారు. మనం ఎంతమందిని బతిలాడి చెప్తాం, లాఠీతో చెప్పాము, లేదంటే వేరే రకంగా చెప్పాము. కానీ మనిషిలో ఆ యొక్క కామన్ సెన్స్ లేదు మనం ఉండే ఈ పర్టికులర్ సొసైటీలో. సో మీరు ఎంతవరకు నియంత్రించగలుగుతారు? మీరు అనేది 16 లక్షలు అంటున్నారు, మా లెక్కల ప్రకారం 18 లక్షలు. ఈ రోజు ఒక టీచరు
ఒంగోలు కావలికి మధ్యలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లోని టీచర్ కి పాజిటివ్ అనేది 3 days నుంచి పాజిటివ్ వచ్చింది. మేము ఆమెతో మాట్లాడాము. ఆమె తన కుటుంబంతో లేదు, ఆమె తను బయట ఉంది, ఒక రూమ్ లో సపరేట్ గా ఉండి తన కుటుంబాన్ని వదిలేసి ఒక రూమ్ లో ఉండి ఆ గ్రామంలోకి ఆ పిల్లలకి విద్య చెప్పడానికి పోయి వస్తుంది. ఆమెకి కరోనా వచ్చింది. ఆమె ఈ రోజు మెడికల్ లీవ్ లో ఉంది. మనం ఎవరిని మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం లో తీసుకుని వస్తున్నాము, టీచర్స్ ని కూడా ప్రాబ్లం లో తీసుకుని వస్తున్నాము. వాళ్ళే కాకుండా అక్కడున్న సర్వెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని తీసుకొని వస్తున్నాము. వీళ్ళందరినీ అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇది స్ప్రెడ్ కాదా అనేది, మీరు స్ప్రెడ్ కాదు అంటే ఈ రోజు ఇంత అవస్థ ఎందుకు వస్తుందండి? స్ప్రెడ్ అయింది కదా ఛత్తీస్గఢ్, దాని తర్వాత మహారాష్ట్రలో ఉండింది ఈ సెకండ్ వేవ్. మరి అక్కడి నుంచి ఇన్ని రాష్ట్రాలకి ఎట్లొచ్చింది? ఈ రోజు నెల్లూరు జిల్లా ఇటలీకి తలపిచ్చేటట్టుగా ఉంది. మరి అటువంటి ఒక జిల్లాలో మీరు ఎగ్జామినేషన్ అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తే వాళ్ళకి మీరు భరోసా ఇవ్వగలుగుతారా? విద్యా మంత్రి కానీ లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, బికాస్ ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ సర్ప్రైజ్. ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఏం అడ్వైస్ చేశారు? ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వండి. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ప్రిన్సిపల్ సెక్రటరీని అడగండి. ముఖ్యమంత్రిని అడుగుతున్నారు మీరు, ప్రిన్సిపల్ సెక్రటరీని అడగండి. ఆయన స్టేట్మెంట్ ఏంటి? ముఖ్యమంత్రి బయట ప్రకటన చేసేది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన సూచనలు లేకపోతే వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి చేస్తారండి. ముఖ్యమంత్రి తనకు తానుగా ఏమీ ప్రకటన చేయరు. సో యాజ్ రైట్లీ సెడ్, ఇందులో బ్యూరోక్రసీ కూడా సరిగ్గా బుర్ర పెట్టి పని చేయాల్సిన అవసరాన్ని మీరు అండర్స్కోర్ చేసి చెప్పారు. ఐ అప్రిషియేట్. అయితే గౌతమ్ గారు ఇంకొక ప్రశ్న ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, సూపర్ స్ప్రెడర్స్ అనే మాట పక్కన పెడితే మీరు ఇంటి దగ్గర నుంచి పిల్లలు బయలుదేరే ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేదాకా మధ్యలో వాళ్ళకి తటస్థపడే, తారసపడే, లేకపోతే ఇంటరాక్ట్ అయ్యే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మరి వాళ్ళందరూ బయట స్ప్రెడ్ చేసేది అంటే విస్ఫోటనం ఎట్లా ఉంటుంది అంటే 2 the power n అన్నట్టు ఉంటుంది, అంటే ఇన్ఫినిట్ అన్నట్టు ఉంటుంది. అసలు ఇటువంటి భయానక వాతావరణాన్ని ఊహించటానికే ఒళ్ళు జలధరిస్తుంటే ప్రభుత్వం ఇంత నిశ్చింతగా ఏం పర్లేదు మేము కండక్ట్ చేస్తామనేది ఎంతవరకు కట్టండి? నేను ఇక్కడ ఇందులో పాలిటిక్స్ ఏమీ మాట్లాడట్లేదండి, ఎందుకంటే మీరు అకాడమిషియను, ఆయనేమో పల్మనాలజిస్టు, మీరిద్దరూ సబ్జెక్టు పరంగానే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే గవర్నమెంట్కి ఒక అకాడమిషియన్గా మీరు చేసే సూచన ఏంటి? 2 నెలలు వాయిదా ఏమని మీరు మీ బొట్టోళ్ళందరూ ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవచ్చు కదా, ఓపెన్ లెటర్స్ రాయొచ్చు కదా. అటువంటి all the government schools and college association presidents, all the private school association president, now they have to, we are going to, అంటే వాళ్ళకి మేము ఇప్పుడు సందేశం అనేది పంపిస్తున్నాము. వాళ్ళు స్టేట్మెంట్ అనేది ఇప్పుడు బయటికి ఇవ్వాలి. ప్రెస్ లో స్టేట్మెంట్ అనేది ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ దే హ్యావ్ టు గివ్ అ రిప్రజెంటేషన్ అండ్ ఆల్సో దే హ్యావ్ టు గివ్ అ స్టేట్మెంట్. వీళ్ళు దీనికి ఏమని వీళ్ళు చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటిది. రెండోది ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది ఎమర్జెన్సీ అండి. ఇది ఎవరు సృష్టించింది కాదు, ఇది ఎమర్జెన్సీ. ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా కానీ కోవిడ్ అంటే ఏంటి, ఏం చేయాలి అని అడిగితే నేను ఇంట్లో ఉండాలి అంటాడు. ఇక్కడ నేను మా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, కౌన్సిలింగ్ లేదు ఇప్పుడు. ఏ కాలేజ్ కానీ ఏ స్కూల్ కానీ సైకాలజీ అంటారు. అంటే నేను కూడా 10th చదివే బయటకు వచ్చాను, ఇంటర్మీడియట్ చదివే బయటకు వచ్చాను. ఎంత మానసికంగా ఇప్పుడు వాళ్ళు ఆ ప్రెషర్ తో అనుభవిస్తున్నారు అంటే తెలియట్లేదు. అంటే బయటకు పోతే అమ్మా నాన్న ఏం చెప్తున్నారు, అయ్యా కరోనా బయటికి పోవడానికి లేదు. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ ఏం చెప్తుంది, నువ్వు రాయకపోతే నీకు భవిష్యత్తు లేదని చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తు ఎవరికి లేదండి. అంటే మనం 10th క్లాస్ ఇప్పుడు పాస్ చేసేస్తే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయా, వాళ్ళకి స్కిల్ లేకుండా? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను గౌతమ్ గారు. వెంకటరెడ్డి గారు ఏదో పాయింట్ రైస్ చేస్తున్నారు. గౌతమ్ గారు మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు చాలా గ్రేట్ అండి అందరికి, ఎందుకంటే సమాజం మీద అసలు ఇప్పుడు విద్యార్థుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న మీ అందరికి కూడా నిజంగా మనస్ఫూర్తిగా నా తరపున పర్సనల్ గా అయితే ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాగా చెప్పారు కొన్ని పాయింట్స్, నేను వేరే విధంగా అంటలేదు సార్, అప్రిషియేట్ చేస్తున్నాను దాంట్లో. ఎందుకంటే ఒక విద్యార్థి ఈరోజు బయటకు వస్తే విద్యార్థితో పాటు తల్లిలో తండ్రి బయటకు వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకురావాలి కదా. ఎస్ ట్రాన్స్పోర్ట్ కదా అని, ఎస్
కానీ మంచి పాయింట్ దాంట్లో విద్యార్థి ఒక్కటే రాదు 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు అయితే ఇంటర్మీడియట్ పిల్లలు వస్తారు, కానీ 10th క్లాస్ వరకు 90% ఆఫ్ ద పేరెంట్స్ కూడా బయటికి స్టూడెంట్ ఎగ్జామినేషన్ సెంటర్ కి తీసుకొని వస్తారు. కానీ ఏదో సామూహికంగా ఒక ర్యాలీ లాగా ఏదో మనం ఎలక్షన్స్ ప్రచారంలో తిరిగినట్టుగా ఒక ర్యాలీ లాగానో లేదంటే ఒక భక్తి ప్రచారంలో మనం వెళ్ళి ప్రచారంలో ర్యాలీ లాగానో తిరగడానికి రాదు కదా. మనం బయటకు వస్తున్నప్పుడు ఏదైతే భౌతిక దూరం పాటించి వెళ్తారో ఒక షాపింగ్ మాల్ చిన్న షాప్ లోకి మనం ఈ రోజు వెళ్ళాలి అన్నా కూడా ఒక సపోజ్ లైక్ మనం ఇప్పుడు కూరగాయల దుకాణం ఉంది సార్, ఇప్పుడు మాల్స్ పెట్టారు కదా చిన్న చిన్నవి, వాటిలోకి వెళ్ళాలన్నా కూడా లోపల 10 మంది ఉంటే వీళ్ళందరూ వాళ్ళలో ఒక 2-3 బయటకు వచ్చినాక లోపల పంపిస్తున్నారు. అది ఏసీ గదుల్లో. ఇప్పుడు ఇక్కడ అన్ని నాన్ ఏసీలోనే నడుస్తాయి ఎగ్జామ్ సెంటర్లు అన్నింటిలో. ఏసీ గదుల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉండవు, నాన్ ఏసీ గదుల్లో నడుస్తాయి. రెండోది ఏదైతే ముందు ఐసోలేషన్ కి సంబంధించి ఏదైతే వాళ్ళకి కోవిడ్ నిబంధనలతో ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళ కోవిడ్ ఉందో లేదో గుర్తించేటట్టుగా ఏదైతే సింటమ్స్ కనపడతాయి కాబట్టి దాన్ని చెక్ చేసే ఎగ్జామ్ సెంటర్ లోకి ఎలా చేస్తున్నారు. ఆ చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైతే ఐసోలేషన్ నిజంగా వాళ్ళకి ఉన్నది అంటే వాళ్ళకి సపరేట్ గా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎగ్జామ్ సెంటర్ లోని. ఐసోలేషన్ కేంద్రంలోనే పెట్టి వాళ్ళని ఎగ్జామ్ రాస్తారు. కోవిడ్ ఎవరన్నా సింటమ్స్ ఉండి మేము రాలేము అన్న వాళ్ళకి సప్లిమెంటరీ లో రాసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. దాన్ని కూడా వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, ఐ అప్రిషియేట్ అంటే మీరు అనలైజ్ చేసిన విధానాన్ని ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం నేను వస్తున్నా. నేను రెండే ప్రశ్నలు వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు అందరూ చదువుకుని వచ్చారులేండి, కానీ అది కాదు వెంకటరెడ్డి గారు 2 ప్రశ్నలు. ఇప్పుడు మీకు తెలియదని కాదు, మీ ముఖ్యమంత్రికి తెలియదని కాదు. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, కైండ్లీ లిసన్ టు మీ. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. 2 ప్రశ్నలు మళ్ళీ మీరు మాట్లాడదురు, కానీ మీకు తెలియదని కాదు, మీ ముఖ్యమంత్రికి తెలియదని కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 2 నెలలు వాయిదా వేసుకుంటే ఇన్ని కష్టాలు ఎందుకండి? 2 నెలలు వాయిదా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఉన్న కమిట్మెంట్ని ఎవరూ శంకించట్లేదు. ఇక్కడ కూర్చున్న నలుగురు శంకించరు, బయట జనాలు కూడా, ఈ ప్రతిపక్ష నాయకుడు కూడా అంగీకరిస్తాడు ఆయనకున్న కమిట్మెంట్ని. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్న 2 ఆస్పెక్ట్స్, విద్య, వైద్యం. సో ఆయన కమిట్మెంట్ని ఎవరు శంకించట్లేదండి. ఇప్పుడు సంక్షేమం 2 నెలలు వాయిదా వేస్తే ఎందుకు మీరు పంతానికి పోతారు? లోకేష్ అడిగితే వాయిదా అనే ఆ పంతం ఎందుకండి? నేను అనేది ఆ పంతం ఎందుకు? ప్రాణాలు సార్ అక్కడ మీరు తీసుకొస్తారా? తీసుకొస్తారా? మీరు తీసుకొస్తారా? మన వైజాగ్లో ఒక పిల్ల 12 ఏళ్ల చిన్న పాప కేజీహెచ్ బయట లోపల బెడ్ దొరికినప్పుడు చనిపోయింది. బందర్ హాస్పిటల్ దగ్గర ఇదే పరిస్థితి. 16 ఏళ్ల పిల్లలు చచ్చిపోతున్నారు. ఎందుకు సార్ 2 నెలల పాటు ఓపిక పట్టలేరా? కన్సర్న్ చూపించండి. విద్యార్థుల భవిష్యత్తు పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, వైసీపీకి ఉన్న కమిట్మెంట్ ఎవ్వరూ శంకించరు. కావాలంటే 4 కోట్ల మంది వచ్చి మీరు చెప్పిన చోట ప్రమాణం చేయమని చేస్తారు ఆన్లైన్ లో. ఓకే, ఈ కరోనాకి సంబంధించి ఈ పాండమిక్ సిచ్యువేషన్ 2 నెలలతో ఆగిపోయింది మీరు గ్యారంటీ ఇస్తారా? రైట్, సరే, నాకు మెడికల్ నాలెడ్జ్ లేదు, నేను ఒప్పుకుంటాను. పక్కన డాక్టర్ గారు ఉన్నారు, సాయికృష్ణ గారు. సరే, దానికి ఉన్న ఆ పీరియడ్ గురించి అదే చెప్తారు, ఆయన చెప్తారు. ఒక నిమిషం, ఆ తీవ్రత చూపించే దాని ఇంపాక్ట్ ఏంటనేది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు సావధానంగా వినండి. మీరు అడిగిన ప్రశ్నకి డాక్టర్ సాయికృష్ణ సమాధానం చెప్తారు. 2 నెలల, 3 నెలల, 4 నెలల దాని తీవ్రత, దాని ఇంటెన్సిటీ అయ్యా అది కంప్లీట్ గా పోతుందని అంటల్లా. ఇంటెన్సిటీ తగ్గిన తర్వాత పెట్టుకోండి అంటున్నారు. మీరు కొంచెం సావధానంగా వినండి. డాక్టర్ సాయికృష్ణ గారు, వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం, డాక్టర్ సాయికృష్ణ మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు కైండ్లీ మీరు ఉండండి, డాక్టర్ సాయికృష్ణ మాట్లాడతారు. ఇక్కడ 2 పాయింట్స్ అండి వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇది ఏసీ రూమ్స్ లో కాదు కదా ఎగ్జామ్స్ పెట్టేది, ఓపెన్ ప్లేస్ లో కదా మన ఎగ్జామ్స్ పెట్టేది, అంత ఇన్ఫెక్షన్ రాదు. అదొక పాయింట్. నెక్స్ట్, ఎవరికైతే కోవిడ్ సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళ ముందే మనం స్క్రీన్ చేస్తాం. అక్కడ స్క్రీన్ చేసి వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టి అక్కడ వాళ్ళకి ఎగ్జామ్స్ రాయిస్తాము. ఓకే, సో ఇప్పుడు మీరు ఐసోలేషన్ లో పెడతారు. ఎవరైతే మరి ఎసిమ్టమాటిక్ అంటారు, సిమ్టమ్స్ లేని వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు పాజిటివ్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ పాయింట్. అంటే 80% మెంబర్స్ కి సిమ్టమ్స్ ఏమి ఉండవండి, ఎస్పెషల్లీ పిల్లల్లో సిమ్టమ్స్ లేకుండా ఎక్కువ మంది. అందుకని వాళ్ళకి క్యారియర్స్ అంటాం, సూపర్ స్ప్రెడర్స్ అంటాం. వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు మాకు లేదనుకుంటారు. అది ఒకటి. సరే, మీరు ఇంకా లోతుకెళ్ళి మేము అక్కడే టెస్ట్ చేస్తాం, ర్యాపిడ్ టెస్ట్ చేసి ఎవరికైతే పాజిటివ్ ఉందని చెప్పేసి అంటారు. అందులో సెన్సిటివిటీ ఎంత ఉంది, ఎంతమందికి నిజంగా వైరస్ ఉన్నా కానీ పాజిటివిటీ వస్తుంది.
సో ఇవి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లోజ్డ్ రూమ్స్ లో కాదు నేను పెట్టేది అంటున్నారు. ఈ ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ వైరస్ మ్యూటెంట్ వైరస్ ఏంటంటే స్ప్రెడ్డింగ్ అనేది చాలా ర్యాపిడ్ స్ప్రెడ్ అండి. కాంటాక్ట్ పీరియడ్ కూడా ఎక్కువ అవసరం లేదు. హాఫ్ అన్ అవర్ ఉంటే చాలు కాంటాక్ట్ పీరియడ్. ఆ పాజిటివ్ వచ్చిన పేషెంట్ తోటి, పాజిటివ్ వచ్చిన స్టూడెంట్ తోటి డెఫినెట్ గా స్ప్రెడ్ అవుతుంది. అతను ఎంతమందికి స్ప్రెడ్ చేస్తాడంటే చాలా మందికి స్ప్రెడ్ చేస్తాడు. ఫస్ట్ వేవ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ కాంటాక్ట్ పీరియడ్ అనేది తగ్గింది. ఆ ఇన్ఫెక్టివిటీ ఒక పాజిటివ్ వచ్చిన పేషెంట్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడం కూడా చాలా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయడం జరుగుతా ఉంది. అది ఓపెన్ ప్లేస్ అయినా అవ్వచ్చు, క్లోజ్డ్ అయినా అవ్వచ్చు. అది మనం కూడా చెప్పలేము. ఇంకొకటి అసిమ్టమాటిక్ అని చెప్పాను. అతనికి పాజిటివ్ ఉందా, ఎవరు చెప్తారు ఉందని సిమ్టమ్స్ ఉండి కూడా అతను టాబ్లెట్ వేసుకొని వచ్చాడు అనుకోండి, ఫీవర్ ఉంటుంది, పారాసిటమాల్ వేసుకుని వస్తారు, చెప్పరు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ నేను ఎగ్జామ్ రాయనీరేమో, నన్ను ఎక్కడో పక్కన పడేస్తారు, లేకపోతే అక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఇప్పుడు కరోనా ఉంది కదా నీకు సప్లిమెంటరీ పెడతాం, లేకపోతే నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ పెడతాం అంటారు. పారాసిటమాల్ వేసుకొని వస్తారు. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎట్లా పాజిటివ్ ఉందని చెప్తారు పేషెంట్ కి, అతనికి స్టూడెంట్ కి చెప్పండి? చెప్పలేరు. సో ఇవన్నీ ఇంకొకటి అడిగారు, 2 months లో పోయిద్దని ఎవరు గ్యారంటీ ఇస్తారు? 2 months లో పోయిద్దని గ్యారంటీ ఇవ్వటం కాదండి. ఇప్పుడు పీక్ లో ఉంది, ఇప్పుడు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ చాలా ఎక్కువగా ఉంది, ట్రెండ్ ఎలా ఫాలో అవుతుందో చూసుకొని దాన్ని బట్టి టైమ్లీ డెసిషన్ తీసుకోవాలి. 2 months లో పోతుందా, 3 months లో పోతుంది అనేది టైం, అది జస్ట్ మనం 2 months అనేది టైం ఫ్రేమ్ చెప్పాము. ఈ 2 months లో మన ట్రెండ్ చూసుకోండి. ఈ మే నెల అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. సో మే నెల పోయిన తర్వాత కేసెస్ ఎలా ఉన్నాయి, ఆ కేసెస్ యొక్క తీవ్రత ఎలా ఉంది, పాజిటివిటీ రేట్ ఎలా ఉంది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళు ఎంతమంది అడ్మిట్ అవుతా ఉన్నారు, ఎంతమంది సివియర్ లోకి వెళ్తున్నారు, ఎంతమంది డెత్ రేట్స్ అవుతున్నాయి, ఆ ట్రెండ్ ఫాలో అవుతా ఉంటే, క్లోజ్ గా మానిటర్ చేసుకుంటా ఉంటే మనకి అప్పుడు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టవచ్చు అని. పోస్ట్ పోన్ ఎవరు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని ఎవరు అడగట్లేదు, జస్ట్ దే ఆర్ ఆస్కింగ్ పోస్ట్ పోన్మెంట్ అంతే. రైట్ ప్రసాద్ గారు. సో అందుకని 2 months అనేది జస్ట్ మనకి ఏంటంటే అదేది ఎవరు రాయలేదు 2 months కంప్లీట్ గా కోవిడ్ పోతుంది, కరోనా పోతుంది. జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆ తీవ్రత తగ్గితే డెఫినెట్ గా, అది కాక ఇప్పుడు వీళ్ళకి 3 months టైం ఉంది. ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసులు జరిగాయి. ఈ 3 months లో వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టడం కూడా ఎంతవరకు వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు వాళ్ళకి ఇయర్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ వాళ్ళకి డైరెక్ట్ పాస్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఆన్లైన్ క్లాసులు మన జనవరి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకు ఉంది 3 months పీరియడే. మాన్యువల్ ఎగ్జామ్స్ మాన్యువల్ గా కూడా క్లాసెస్ జరగలేదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా గవర్నమెంట్ మీద వేరే దురుద్దేశం లేదండి. దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సివియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి చూస్తున్నాను, నేను లైవ్ గా చూస్తున్నాను. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా భయానకమైన పరిస్థితి. ఎవరు తన మన భేదం లేదు, హై క్లాస్ లో క్లాస్ సంబంధం లేదు, డబ్బు ఉందా డబ్బు లేని సంబంధం లేదు. ప్రతి ఒక్కరు డైలీ రోజు మన సోషల్ మీడియాలో చూస్తామంటే మనం ఆశ్చర్యపోతున్నాం. అలా పెడతా ఉన్నారు. అంటే డాక్టర్ సాయి కృష్ణ గారు, మేమంటే సోషల్ మీడియాలో చూస్తాం, మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా? మీరు ప్రత్యక్షంగా చూస్తున్నాను. లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత ఈ వీక్ లో చూస్తే చాలా వేరియేషన్ ఉంటుంది. బ్లడ్ రిపోర్ట్స్ లో కానీ, సిటీ స్కాన్ లో కానీ, వాళ్ళ సిమ్టమాటాలజీలో కానీ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా సివియర్ గా ఉందండి. నేను డైలీ చూస్తున్నాను. చాలా బాధతో చెప్తా ఉన్నాను. చాలా బాధ వేస్తుంది. ఇది ఎప్పుడు పోతుందా కోవిడ్, ఎప్పుడు పోతుందా కోవిడ్? ఎందుకంటే పేషెంట్స్ అంత సఫర్ అవుతున్నారు, అంత బాధపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇంట్లో, ప్రతి ఫ్యామిలీలో అందరూ కూడా దీని గురించే, ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ బంధువులు కానీ అందరూ సఫర్ అవుతున్నారు. చాలా అంతకుముందు ఎప్పుడు ఇంత భయానకరమైన పరిస్థితి మనం చూడలేదు. హెల్త్ ఎమర్జెన్సీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు చూస్తున్నాం మనం. ప్రతి ఒక్కరు ఎంత కోవిడ్ పాజిటివ్స్ భయపడిపోతున్నారు. నాకేమైద్దో, 2 days ఏమైద్దో, అడ్మిట్ అవుతామండి. స్టేబుల్ గా ఉన్నా కానీ లేదు, మేము అడ్మిట్ అవుతామండి. మాకు బెడ్ ఇవ్వండి చాలు, ఎక్కడో చాలు, చిన్న జాగా ఇవ్వండి చాలు, ఉంటాం. అంటే అంత భయానకరమైన పరిస్థితిలో ఉండి, అంత స్ట్రెస్ లో ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎంతవరకు వాళ్ళు ఎగ్జామ్స్ రాయగలరు స్టూడెంట్స్ అనేది, వాళ్ళు ఎంతవరకు అప్ టు ద మార్క్, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు ఎంతవరకు అక్కడ పేపర్ మీద పెట్టగలరు. రైట్ ప్రసాద్ గారు, ఇక్కడ మనందరం మాట్లాడుతున్నాం కదండి, మనందరికన్నా ఎక్కువ అవగాహన ఉన్నది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఫస్ట్ ఈ కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, వీ నీడ్ టు లివ్ విత్ ఇట్ అన్నాడు. దీంతో సహజీవనం చేయాలన్నాడు. కానీ మనందరూ చాలామంది అవహేళన చేశారు. కానీ వాస్తవానికి అతి దగ్గరలో ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉంటే ఆయనే. అండ్ ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఆయన కావాలంటే చూడండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్ప గత సంవత్సరం నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన తాడేపల్లి భవనం నుంచి కూడా బయటకు రావట్లేదు. అంటే మనం ఆయన నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి ఈ సిచ్యువేషన్లో, ఈ ప్యాథటిక్ సిచ్యువేషన్లో. అలాంటి వ్యక్తి కూడా ఇవాళ ఆలోచించడానికి ఒక మార్గం క్రియేట్ చేయకుండా ఉన్న వ్యక్తి ఎవరంటే ఈ లోకేష్ గారు. ఈయన కనుక గమ్ము నుండి ఇది ఇవ్వకుండా ఏ ఎడ్యుకేషనిస్ట్, ఆ గౌతమ్ గారు లేకపోతే ఎవరో దాకా అక్కర్లేదు, వెంకటరెడ్డి కూడా ఎడ్యుకేషనిస్టే, ఆయన కూడా ఇలాంటివి ఇది చేస్తుంటే ఖచ్చితంగా దీనికి ఒక దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే అపోజిషన్ లీడర్గా ఉండి వాళ్ళ నాన్నగారు జూమ్ మీటింగ్లు పెడతాడు, ఈయనేమో క్షేత్రస్థాయిలో ఇలాంటి కోర్టు కేసులు వేస్తే
కాంట్రడిక్షన్ కదా. దాని అవుట్కమ్ ఏంటంటే ఇంత రిప్రికేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇంత సిచ్యువేషన్స్ మనందరికన్నా ఎక్కువ అవగాహన విద్యా జీవితం అనుకుని బతుకుతున్న ఏకైక చీఫ్ మినిస్టర్ ఆయనే. ఎందుకంటే చూడండి, అమ్మఒడి పథకం కానీ, విద్యా దీవెన అని నిన్నగాక మనం అనౌన్స్ చేసిన విద్యా దీవెన ఇంకా తాపత్రయపడుతున్నాడు. ఎలాగైనా చదువుకుంటే ఆ కేరళ రాష్ట్రాన్ని డామినేట్ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో జరిగే విపత్కరం ఏంటంటే ప్రాణం. ఆయన చేసే పనులన్నిటికీ ఏంటంటే ప్రాణం ఉంటేనే ఏదైనా అవుతుంది. ప్రాణం విలువ తెలుసుకుంటే ఇంకంతకన్నా ఇంకేం లేదు. ఇది ఒక్కటే ఒక సొల్యూషను. లోకేష్ గారు కాకుండా ఇంకెవరైనా దానికి ఇదేసి ఉంటే ఖచ్చితంగా అవుట్కమ్ బాగుంటుంది. రైట్. గౌతమ్ గారు, ఐ థింక్ గౌతమ్ గారు ఒక పాయింట్ రైజ్ చేయబోతున్నారు. మీరు ఇంత లేట్గా కేసు ఎందుకు వేశారు గౌతమ్ గారు? ముందు వేసి ఉంటే లోకేష్ కన్నా ఈ పాటికి ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఉందను. సార్ నేను దానికి సమాధానం చెప్తాను సార్. హైకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది చెన్నై తమిళనాడు కోర్టు. ఈ పాండమిక్ సంబంధించి ఇంత విస్ఫోటనం జరిగింది. ఇది ఎలక్షన్ కమిషను ఎందుకు ఈ యొక్క దీంట్లో అంశాల్లోకి పరిగణనలోకి తీసుకోలేదు? సో దీనికి ఎవరు బాధ్యులు? ఒక మనిషి ప్రాణానికి కాన్స్టిట్యూషన్ లో ఉంది 21A, ఐ థింక్ 21A or 21 కాన్స్టిట్యూషన్ లో ఉంది. యూ హ్యావ్ అ సేఫ్ గార్డింగ్ ద లైఫ్. దిస్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ సేఫ్ గార్డ్ ద లైఫ్. దట్ ఈస్ ద పాయింట్. సో ఈ పాండమిక్ లో who is going to safeguard, who is going to give assurance to the parent? మీ ప్రాణానికి నేను బాధ్యుణ్ణి అని ఎవరు రాస్తారు? who is going to give it? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది చాలా మంది డాక్టర్ గారు చెప్పారు. ఏమని? ఒక కాలేజ్కి కానీ స్కూల్కి కానీ విద్యార్థి వస్తే, జ్వరం వస్తే తన భయం ఏంది? ఈ ఎగ్జామినేషన్ రాయాలి. ఎటువంటి పరిస్థితుల్లో మన సిస్టమ్ని మెకాలే సిస్టమ్ పెట్టేశారు. ఇంగ్లీష్ వాడు దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ వాడిని ఇంకా కాలు మొక్కుతున్నాం. ఈ విద్యా విధానాన్ని ఇంకా బాగు చేయడానికి ఏ విద్యావేత్త లేడు, ఏ మంత్రి లేడు, ఏ ముఖ్యమంత్రి లేడు. వీళ్ళే కాదు, చంద్రబాబు నాయుడు కానీ, ముందర వచ్చిన ముఖ్యమంత్రులు కానీ, ఈ దేశంలో ఉన్న వాళ్ళు కానీ విద్యా విధానంలో మార్పులు అనేది చేయలేదు. భయం విద్యార్థికి ఏమని? ఎగ్జామినేషన్ రాయాలి, ఎగ్జామినేషన్ రాకపోతే నేను నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళలేను. సో విద్యార్థి పారాసైటమాల్ వేసుకొని వస్తాడు, జ్వరం ఉండదు, లోపలికి వచ్చి ఎగ్జామినేషన్ రాసేసిపోతాడు. బట్ ఇక్కడ సిమ్టమ్స్ లేవండి. ఈ పర్టికులర్ వేవ్ లో సిమ్టమ్స్ లేవు. యూ డోంట్ నో అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ సిటీ స్కాన్. అది కూడా 32 స్లైసెస్ ఉన్న సిటీ స్కాన్ తీసుకుంటే గానీ మీ లంగ్స్ లోని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలీదు. సో డూ వీ హ్యావ్ అ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దిస్ టు టెస్ట్ ఎవ్రీబడి? 18 lakh స్టూడెంట్స్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని లోపలికి తీసుకోవాలి. సో ఎంతమందికి ఇప్పుడు దాకా టెస్టులు నిర్వర్తించారు? మొట్టమొదటిది. రెండోది, డూ యూ గివ్ అష్యూరెన్స్ టు ది టీచర్స్? బికాస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళందరికీ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా మీరు? ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్క టీచర్, చాలా మంది టీచర్లకి పాజిటివ్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు. ప్రభుత్వానికి భయపడకూడదండి. ప్రభుత్వం వస్తుంది, పోతుంది, వెళ్తుంది. కానీ ఏ స్థితిలో అయినా కానీ ప్రజలు దేవుడి తర్వాత తలుచుకునేది లీడర్ని. అయ్యా మీరేం చేస్తారు, మీరేం చేయగలరు అనేది. ఇప్పుడు విద్యార్థులు ఏం చేస్తున్నారంటే టీచర్లు అడుగుతున్నారు, టీచర్లు ఏమడుతున్నారంటే లీడర్ని అడుగుతున్నారు ఏం చేయగలుగుతారు అని. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంది అంటే, మీరు చెప్పింది రైటే, లోకేష్ గారు అయినండి, పవన్ కళ్యాణ్ గారండి, లేదంటే వేరే ఎవరైనా అండి, ఈ అహం ఎందుకండి మనకి? అహం ఎక్కడ తీసిపోతుంది? అహం బ్రహ్మస్మి. అహం ఎక్కడ తీసిపోతుంది? ఎడ్యుకేషన్ ఈ 10th ఎగ్జామ్ అన్నారు, 10th ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసుకుందాం. వి విల్ టేక్ 1 step ఫార్వర్డ్. ఒక 1 month పోస్ట్పోన్ చేయండి. ఇంటర్మీడియట్ పోస్ట్పోన్ అవుతుంది. సో 10th పాస్ అయిన వాళ్ళు కదా ఇంటర్మీడియట్ పోయేవాళ్ళు. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం ఫర్ దెమ్. అట్ ద సేమ్ టైం సిబిఎస్ఈ కొన్ని ప్రణాళికలు తీసుకొని వచ్చి క్యాన్సిల్ చేసింది. ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు మన మంత్రి కానీ లేదు అంటే పొలిటికల్, నా క్వశ్చన్ ఏంటంటే ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ ఏమైనా పిలిచారా? మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు జూమ్ లో ఉన్నారు, లేదంటే మిగతా రాజకీయవేత్తలు. ఈ ప్రభుత్వము జూమ్ లోకి అందరినీ తీసుకోండి, ప్రతి ఒక్క పొలిటీషియన్ తీసుకోండి, విద్యావేత్తలు తీసుకోండి, తల్లిదండ్రులను తీసుకోండి, వాళ్ళందరితో ఒక మాట మాట్లాడండి. అయ్యా మీకేం కావాలని అడగండి. సిబిఎస్ఈని అడగండి. సిబిఎస్ఈ తీసేసుకుంది ఆల్రెడీ. ఎప్పుడు 15 రోజులు 20 రోజుల క్రితము ఆల్రెడీ దే హావ్ టేకెన్ ద డెసిషన్ సేయింగ్ దట్ వీ హ్యావ్ ప్రమోటెడ్. సో వై కాంట్ వి టేక్ దట్ పర్టికులర్ అడ్వైస్? ఇంకోటి,
ప్రభుత్వ పాఠశాలలు అందరిలో అద్భుతమైన విద్య అండి. ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది తెలియని విషయం, వాళ్ళు ప్రతి ఒక్క టీచర్ బిఈడి పాస్ అవ్వాలి, చాలా కష్టం. 144 ప్రణాళికలు ఉంటాయి, విద్యార్థి దశ దిశ దాంట్లో రాయాలి. దాని ప్రకారంగా విద్యార్థి ఏ విధంగా ప్రమోట్ అవుతున్నాడు అని ఉంటుంది. సో దాన్ని తీసుకొని కొలబద్దగా తీసుకొని ప్రమోట్ చేయండి. అది ప్రైవేట్ సంస్థలు ఎంతవరకు అది పాటిస్తున్నాయి అనేది ఇప్పుడు దాకా ఏ సంస్థ. రైట్ గౌతమ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు సంథింగ్ టు సే. వెంకటరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇదిగో సార్ ఎగ్జామ్స్ మీ ప్రభుత్వం కండక్ట్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి ఇదిగో ఈ పాటించి కండక్ట్ చేయమన్నా ఎవరు చెప్పట్లేదు. అసలు మొత్తానికి రద్దు చేయమని ఆయన చెప్పింది ఇప్పటిదాకా అదేనండి. ఆయన చెప్పింది ఇప్పటిదాకా అదే. గౌతమ్ గారు చెప్పింది కానీ, ప్రసాద్ గారు చెప్పింది కానీ, లేకపోతే డాక్టర్ సాయికృష్ణ గారు చెప్పింది కానీ అదే. మీరు అనుకుంటున్నదే వాళ్ళు చెప్పారు. ఇలా చేస్తారు, రద్దు చేయమని ఎవరు అడగట్లేదండి. పోస్ట్ పోన్ చేద్దాము, ఆ ట్రెండ్ గమనిద్దాము, ట్రెండ్ గమనించి దాని ఇంటెన్సిటీ గమనించి దాని అవుట్కమ్ని బట్టి మనం వీల్ ప్లాన్ అకార్డింగ్లీ అంటారు. ఎవ్వరూ రద్దు చేయమని, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు చెప్పే పరిస్థితి కాదండి. ఇప్పుడు ఈ ఇంటెన్సిటీ అప్పుడు ఏం గౌతమ్ గారు మీరు ఆగండి. గౌతమ్ గారు ఆయన మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం మీరు ఆగండి. సార్ కుంభమేళ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సార్ ఆపాదిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నియంత్రించే ప్రక్రియలో సక్సెస్ఫుల్ అయ్యాడు. ఈ హాజ్ ఎ సక్సెస్ మాడ్యూల్. టెస్టులు హైయెస్ట్ చేసిన రాష్ట్రం. ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కండక్ట్ చేయాలని ఆలోచనతో ఉంది. ఇప్పుడు కాదు, తర్వాత కండక్ట్ చేయండి అనేది మా ఆక్రందన. భవిష్యత్తు లేకపోయినా భవిష్యత్తు ఎట్టైనా పోయినా ముందు ప్రాణం ఉంటే చాలు కదా. ఏం భవిష్యత్ సార్? ఇప్పుడు పక్క స్టేట్లు, ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇక్కడ ఆపారు. వెంకటరెడ్డి గారు చిన్న సబ్మిషన్, ఒక చిన్న సబ్మిషన్ ఒక్క నిమిషం, చిన్న సబ్మిషన్ వెంకటరెడ్డి గారు ఇక్కడ. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ వినండి. ఎప్పుడైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకున్న కన్సర్న్ ఎవరికి లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే ఆయనకి పక్క రాష్ట్రాలు కనుక ఐఐటి ఎగ్జామ్ కోసం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్యారల్గా పెట్టేస్తున్నారు అనుకోండి, మీరు పెడితే నేనే ఏకీభవిస్తాను దాంతో. ఎవరికీ లేని బాధ ఈయనకి ఎందుకు సార్? ఇప్పుడు మీరు అది గమనించండి. ఇక్కడ ఈ ఐఐటి ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఐఐటి ఎగ్జామ్ పక్క రాష్ట్రాలు కూడా ఇచ్చేసి అది నేషనల్ వేడిగా జరిగే టెస్ట్ కాబట్టి ఇది మన స్టేట్ వాళ్ళు వెనకబడిపోతారు కాబట్టి ఏమైనా అవనండి, నాకు చదువు ముఖ్యం అనుకుని ఆయన ముందుకు వచ్చాడంటే నేను హర్షిస్తాను. ఇక్కడ ఎవరు పక్క రాష్ట్రాలు కాదు కదా, మొత్తం సిబిఎస్ఈ. ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ పట్ల ఉన్న కమిట్మెంట్ ని ఎవరు శంకించట్లేదండి. వెంకటరెడ్డి గారు పదే రీట్రేట్ చేస్తున్నారు, అదే ఎవరు శంకించట్లేదు. పక్క రాష్ట్రం రద్దు చేసింది కాబట్టి మీరు కూడా రద్దు చేయండి. పక్క రాష్ట్రం సంగతి దేవుడరకండి. పక్క రాష్ట్రం ఇంటెన్సిటీ, సెకండ్ వేవ్ ఇంటెన్సిటీ చూడండి సార్. వెంకటరెడ్డి గారు ఒకటే వెంకటరెడ్డి గారు సరే ఓకే, కరోనా వెళ్ళదు, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. వెంకటరెడ్డి గారు ఒకే ఒక ప్రశ్న, సూటి ప్రశ్న. మొన్నటిదాకా మీరు స్టూడియోకి వచ్చారు, వాళ్ళు ఎందుకు జూమ్లో ఉన్నారు? మరి మీరు జూమ్లో రావచ్చు, పిల్లలు మాత్రం డైరెక్ట్గా సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలా? న్యాయం ఉండాలి కదండి మీరు చెప్పే దాంట్లో. అదే సార్, అందుకని ఒక 2 సంవత్సరాల పాటు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ బంద్ చేద్దామా? ఇదే సార్ మాలాంటి వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే జీరో అకాడమిక్ ఇయర్, జీరో ఫైనాన్షియల్ ఇయర్ చేయమన్నాం మేము చెప్తుంది అదే. జీరో అకాడమిక్ ఇయర్, జీరో ఫైనాన్షియల్ ఇయర్ చేయమన్నాం మేము. గత సంవత్సరం నుంచి మొత్తుకుంటుంది అదే, జీరో ఫైనాన్షియల్ ఇయర్, జీరో అకాడమిక్ ఇయర్. సార్ ప్రైవేట్ సెక్టర్ ఉన్న వాళ్ళందరూ జూమ్ క్లాసెస్కి వెళ్ళారు, ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ ఉన్న వాళ్ళు ఎవరు జూమ్ క్లాస్కి వెళ్ళారు. జీరో అకాడమిక్ ఇయర్ చేయండి అని ఒకళ్ళు, మొత్తం రద్దు చేయండి అని ఒకళ్ళు. ఖచ్చితంగా సార్, నవంబర్ నుంచి ఏప్రిల్ లోపల 6 నెలల్లో ఏం చదువుతారు కుర్రోళ్ళు? మీరు నవంబర్ నుంచి క్లాసెస్ పెట్టారు, నవంబర్ నుంచి ఏప్రిల్ ఏం సిలబస్ కంప్లీట్ అయింది? మన ఊరికి రద్దు చేయడం అందరిలాగా పాస్ చేసేది 6 నెలల్లో సబ్జెక్టులు ఏం కంప్లీట్ చేశారు మీరు? 10% స్టూడెంట్స్ కోసం 90% స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్స్ పెట్టొద్దు అన్నట్టుగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఎవరు 10% అండి? ఎవరు ఎలా చెప్పగలరు వెంకటరెడ్డి గారు? డాక్టర్ సాయికృష్ణ గారు మీరు చెప్పండి. అంటే ఎసిమ్టమాటిక్ లక్షణాలు ఏంటి అసలు? ఎసిమ్టమాటిక్ అంటే లక్షణాలు లేకపోయినట్టుగా బయటికి భ్రమింపజేసే ఒక అట్మాస్ఫియర్. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎగ్జామ్స్ నిర్వహణ ఎంత మేరకు కరెక్ట్? ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏం లేదు వెంకటరెడ్డి గారు. పూర్తిగా ఆయన
మెడికల్ హెల్త్ యాంగిల్లోనే డాక్టర్ సాయికృష్ణ గారు చెప్తారు. కైండ్లీ సార్ డాక్టర్ గారు. అదే అండి, అసిమ్టమాటిక్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది లోపల వైరస్ ఉన్నా కానీ వాళ్ళకి సిమ్టమ్స్ ఏం బయటపడవు. సో అదే కదా మనకి మెయిన్ దీంతో వచ్చిన ప్రాబ్లం. సో వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ ఈజీగా చేస్తారు, సిమ్టమ్స్ లేవు కాబట్టి. మనకు ఆ సిస్టమ్ లేదు కదా. ఇప్పుడు వచ్చిన ప్రతి స్టూడెంట్ కి అక్కడ సెంటర్ లో ఎగ్జామిన్ చేయడం, వాళ్ళకి పాజిటివ్ ఉందని చెప్పడం చేయలేము కదా. నిజంగా పాజిటివ్ ఉంది అనుకోండి, మొన్న ఎగ్జామ్ అక్కడ నుంచి పంపించలేము కదా. నీకు పాజిటివ్ ఉందని ఎగ్జామ్ రాయడం. సైకలాజికల్ గా చాలా ఇష్యూస్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఎవరు కూడా రద్దు చేయమని అనట్లేదండి, వెంకటరెడ్డి గారు రద్దు చేయమన్నా. రద్దు కాదండి అడిగేది, పోస్ట్ పోన్మెంట్. ప్రజల విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళతో పాటు ఇప్పుడు చాలా మంది స్టాఫ్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళు చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు పీపీఈ కిట్స్ కాదు కదా ఏమైనా అయిందండి. పీపీఈ కిట్స్ వేసుకున్న హాస్పిటల్ స్టాఫ్ కూడా వస్తున్నాయి. ఈ వైరస్ అనేది చాలా తీవ్రంగా ఉందండి, దీని స్ప్రెడ్ అనేది. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా గానీ ఏదో ఒక విధంగా ఇది వస్తుంది. అందుకని మనం అందరం స్టే హోమ్ స్టే సేఫ్ అంటుంది. ఇప్పుడు మీరు అన్నారు నిబంధనలు ఉంటే ఏదని చెప్పండి, ఎవరైతే చెప్పట్లేదు అంటే నిబంధనలు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినా గానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పీక్ లో ఉందండి. ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి అనేది చాలా తీవ్రంగా ఉంది. నాట్ ఓన్లీ వ్యాప్తి, సివియారిటీ మనం చూస్తున్నాం. ఎంతమంది సివియర్ అయిపోయి చచ్చిపోతా ఉన్నారు, చాలా మంది వెంటిలేటర్ మీదకి వెళ్ళి బెడ్స్ దొరక్క. రియాలిటీ మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం నిబంధనలు పెట్టి, సోషల్ డిస్టెన్స్ పెట్టి అవన్నీ ప్రాక్టికల్ గా నాకు తెలిసి పాసిబుల్ అవ్వవు. మనం ఇంకో విధంగా ఇండైరెక్ట్ గా ఏంటంటే మనం ఆ ఇన్ఫెక్షన్ ని స్ప్రెడ్ చేస్తున్నాం. మనం అంటే ఒక ఛాన్స్ ఇస్తున్నాం అందరినీ. ఒక్కసారి ఒక 20-30 లక్షల మంది అంటే మొత్తం చూసుకోండి, ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ, స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కానీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక 30 లక్షల మందిని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం పబ్లిక్ లోకి, బయటికి. ఇది ఎంత బాగా చేస్తుందని వెంకటరెడ్డి గారు వస్తాను. డాక్టర్ గారు కంప్లీట్ అవ్వగానే మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ గారు కైండ్లీ కంక్లూడ్, ఆయన దగ్గరికి వెళ్దాం. సో ఇంతమందిని మనం ఒకసారి ఎక్స్పోజ్ చేస్తా మనం ఏం చెప్తున్నాము, ఎవరిని బయటికి రావద్దు, ఎక్కడోళ్ళు ఎక్కడే ఉండండి, ఏ ప్లేస్ లో ఉండాలో ఎటు వెళ్ళవద్దు, ట్రాన్స్పోర్ట్ అవ్వద్దు, మూవ్ అవ్వద్దని ఒక పక్క చెప్తూనే ఒక 20 లక్షల మందిని మనం వదిలేస్తున్నాం బయటికి ఒక 10 రోజుల పాటు. సో వీళ్ళు ఎంతమంది దీని ఎఫెక్ట్ పడి, అది ఖచ్చితంగా డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటది. ఎవరు కూడా దీన్ని రద్దు చేయమని అనట్లేదండి, దయచేసి పోస్ట్ పోన్ చేయమంటున్నారు అంతే. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకొని. రైట్, వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు సార్ సిస్టమ్ ప్రకారం ఇప్పుడు నిన్న కూడా ఎగ్జామ్ జరిగింది. మనకంటే ఎక్కువ కేసులు వచ్చిన్నాయి కేరళలో కంటిన్యూగా. దాన్ని ఆ ప్రికాషన్స్ తీసుకొని ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది వాళ్ళకి ఎటు స్టూడెంట్ సార్, ఒక్క స్టూడెంట్ ప్రాణం కూడా పోతే ఆ బాధ ఏంటి ఆ కుటుంబానికి తెలిసింది సార్. ఖచ్చితంగా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు మీరు అందరూ అనొచ్చు పోస్ట్ పోన్ చేయండి, 10% ఆఫ్ స్టూడెంట్స్ పోస్ట్ పోన్ చేయమంటున్నారు సార్. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈరోజు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారు ఆల్రెడీ. ఎగ్జామ్స్ కి డేట్ ఇచ్చినప్పుడు మీరన్న మాటే ఓకే ఒప్పుకుందాం. వెంకటరెడ్డి గారు మీరన్న మాటే ఒప్పుకుందాం. 90% స్టూడెంట్స్ ప్రిపేర్ అయి ఉన్నారు. ఆన్లైన్ పెట్టండి, ఒక 10 రోజులు గ్యాప్ తీసుకుని వాళ్ళందరికీ సిస్టమ్సే ఇస్తారో లేకపోతే ఇళ్ళకి ల్యాప్టాప్లే పంపిస్తారో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. సరే ప్రాక్టికల్ పక్కన పెట్టి అట్లీస్ట్ థియరీ క్యారీ అవుట్ చేయండి. ఓకే, అదే అయితే మీరు చేయగలరు కదా. మీకు అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్కి. మీకు బ్రహ్మాండమైన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఒకళ్ళు ఉన్నారు, హైయర్ ఎడ్యుకేషన్కి ఒకళ్ళు ఉన్నారు, సెకండరీ ఎడ్యుకేషన్ 4 ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళ మేధో సంపత్తినంతా ఉపయోగించి ఈ పిల్లలందరికీ ఇళ్ళకి ల్యాప్టాప్లు పంపించడమో లేకపోతే ఇంకో ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉన్న వ్యవస్థలు క్రియేట్ చేయడమో చేయొచ్చు కదా. ఓకే, మీరన్న పాయింట్ అని మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తీరుదాం. మనం దేశంలో నెంబర్ 1గా నిలుద్దాం. పిల్లలు ఎఫెక్ట్ కాకుండా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే దానికి సంబంధించిన జీవో తీసుకొని వచ్చి చేస్తే తప్ప మాన్యువల్ ఎగ్జామ్ కి మీరు లాస్ట్ లో ఏదో కోవిడ్ వచ్చింది కాబట్టి మేము ఆన్లైన్ లో పబ్లిక్ లాస్ట్ లో ఏం రాలేదండి. కోవిడ్ వచ్చి ఏడాది అయింది, ఏడాది దాటింది. కోవిడ్ ఏమి ఇప్పుడు రాలా, కోవిడ్ ఏమి అతిథిలాగా రాలేదండి. ఏడాది క్రితం ఒక మాన్స్టర్ లాగా వచ్చింది. అది మనల్ని కబళించడానికి వచ్చింది. అప్పటి నుంచే మాన్యువల్ ఎగ్జామ్స్ ఉండొద్దు, 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్ లోనే కండక్ట్ చేయాలని అప్పటి నుంచే తీసుకొని వస్తే అయింది తప్ప సడన్ గా ఈ రోజు 10 రోజుల్లో మనం డెసిషన్ తీసుకొని ఏదో జీవో తీసుకొని వస్తే సడన్ గా అంటే మీ పాయింట్స్ కూడా కన్సిడరేషన్ తీసుకుందాం. ప్రకారం మనం వెళ్ళాలి. అది రోజుకి రోజు పెడదామంటే ఆన్లైన్ ఎగ్జామ్. రైట్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. స్టార్ట్ అయ్యే ముందే డిసైడ్ చేసి పెట్టాలి. రైట్, ఆయన చెప్పిన తీవ్రతని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఎవరూ లేవు. ఎందుకంటే మానవ మాత్రులకి అందని విధంగా ఉన్నది, కొరగరాని కొయ్యగా ఉంది కరోనా.
డాక్టర్స్కే అంతుపట్టట్లేదు సార్. ఆఫ్టర్ ఆల్ పొలిటీషియన్స్కిను ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్కి దీని మీద అవగాహన ఉంటుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం సొల్యూషన్ లేని ప్రాబ్లం గురించి బుర్ర బదలు కొట్టుకుంటున్నాం అందరం. సమూహం అన్న దాని మీద చైన్ సిస్టమ్ స్ప్రెడ్ అవుతుంది విపరీతంగా. గతంలో మనం లాక్డౌన్ మెయిన్ పర్పస్ ఏంటంటే సమూహాల్ని అరికట్టడమే. ఒక దగ్గర నుంచి ఒకటి స్ప్రెడ్ అవ్వకుండా అరికట్టే విధానానికే లాక్డౌన్ని సమాయత్తం చేశారు దేశానికి. ఇప్పుడు ఇది 20 లక్షల మంది పైబడి దగ్గర 16 లక్షల మంది పిల్లలు అంటే ఇంటూ 2 వేసుకున్నా సరే 50 లక్షల మంది తీవ్రంగా ప్రభావితం చేసే ఈ సిచ్యువేషన్, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వల్ల, ప్లస్ దాని మీద ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుకొని దీని మీద అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్. దీన్ని అవగాహన తీసుకొని కన్సిడరేషన్ ఏంటి అడుగుతున్నాం అంటే కన్సిడరేషన్ అడుగుతున్నాం. ఏంటి? ఒక 2 months పోస్ట్పోన్మెంట్. ఎందుకంటే ఈ జరగబోయే మే నెలలో తీవ్ర ఉపద్రవం ఉంది 2వ తారీఖు నుంచి. అదే డాక్టర్లు అందరూ మొత్తుకుంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మన దేశం పట్ల, పక్కన ఉన్న బంగ్లాదేశ్ కూడా మన బోర్డర్లు క్లోజ్ చేసిందండి. హాస్యాస్పదం. అంతకన్నా జోక్ ఆఫ్ ద ఇయర్ ఇంకోటి ఉండదు. ఎప్పుడు రోహింగ్యాలు మన్నెత్తి మీదకి వచ్చే వాళ్ళే స్వీయ నియంత్రణ పాటిస్తున్నారంటే మనం ఎంత నియంత్రణ పాటించుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. విన్నపం. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ. డాక్టర్ సాయికృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్ గారు థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి Prime 9. నిజం ఇదే మా ఇజం.